దేవుని నామానికి స్తోత్రాలు. కూడిచ్చినందుకు కూడా కౌకటి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు ఈ దినాన్న మనకి అవకాశం ఇచ్చినందుకు ఆయన నామాన్ని ధన్యవాదాలు. ఆయన నామాన్ని స్థుతిద్దాం. మన దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశం బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దీని ఆరాధన ప్రారంభించుకోవడానికి గాను మనం ముందుగా ప్రార్థన చేసుకుని మనం దేవునికి సమర్పించుకుందాం. అందరు కళ్ళు మూసుకట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా, స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. సజీవుడైన దేవ, నిజమైన తండ్రి నాయన, మీ వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ యొక్క నా ప్రభా మధ్యాహ్న సమయంలో జీవాధిపతిని స్థుతించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీ వందనాలు తండ్రి. రావాల్సిన బిడ్డలందరితో మాట్లాడాలి అయ్యా. నీ కృపతో నా ప్రభా నైనా సమయానికి మందిరానికి రావడానికి నడిపించమని అడుగుచున్నాం ప్రభు. నా తండ్రి, మీ సన్నిధి కృపను మాతో ఉంచండి. నీ పరిశుద్ధాత్మ సహాయతను నాయన దయచేయమని అడుగుచున్నాం. ఆత్మతోనూ సత్యంతో మిమ్మల్ని ఆరాధిస్తూ నాయన దాన్ని పాటల ద్వారా మహిమపరిచేటువంటి బిడ్డలుగా ఉండడానికి, మా గడవలెత్తి స్తుతించడానికి మమ్మల్ని శుద్ధీకరించండి, బలపరచండి ప్రభా. తండ్రి, నీకు వందనాలు స్తోత్రం అయ్యా. ఆయన ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీరు ఉండండి ప్రభా. నీ నామాన్ని మహిమ చేకూర్చమని అడుగుచున్న స్తుతి ఆరాధన ద్వారా మీరు స్తుతించుకొని కనపరిచినట్టు మీ సన్నిధి మేము అనుభవించడానికి సహాయం చేసి కనికరించమని అడుగుచున్నాం అయ్యా. దివ్యమైన నీ వాక్ ద్వారా మాతోని మాట్లాడి ప్రభా మమ్మల్ని బలపరిచి శక్తివంతులుగా చేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు వందనాలు. మ్యూజిక్ ప్లే చేసిన బిడ్డలతో మీరు నీ అభిషేక ఆత్మను నింపండి ప్రభా. నీ కృపను, నీ కాపుదలను, నీ ఆలోచనలు దయచేయండి తండ్రి. నాయన నాలుగు సౌండ్ సిస్టమ్ స్వాధీనంలో తీసుకోండి. కరెంటు విషయంలో సహాయం చేయండి. నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. సంఘసులు రానిగా ప్రభా వచ్చే ప్రతి బిడ్డతో మీరు ఉండండి. ప్రయాణంలో తోడయండి. క్షేమంగా ప్రభా మందిరానికి త్వరగా చేరడానికి సహాయం చేయమని అడుగుచున్నాం. మీ సన్నిధిని ప్రతి ఒక్కరు అనుభవించడానికి నాయన నీ పరిశుద్ధాత్మ అభిషేకమును ప్రభా మా అందరిపై ఉంచమని ఘనమైన మీ పాదములకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును సర్వకృపానిధి అనేటువంటి యేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన నిమిత్తము మొట్టమొదటి పాటగా స్తోత్రవాలి మంచి దేవా నీకేనయ్యా అనే పాటతో ఆయన నామాన్ని తాగుతారు.
రెండవ పాఠంగా ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము అనే పాటను పాడుతూ దేవుని నామాన్ని కనపడతామండి. జీవితాము
మూడో పాటగా చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో అనే పాటను పాడుతూ ఆయన నామాన్ని కనపడతాం. చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో నీ జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో నీ జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో నీ జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో కృంగిన వేళ ఓదార్పు నీవేగా నన్ను ధైర్యపరిచే నా తోడు నీవేగా కృంగిన వేళ ఓదార్పు నీవేగా నన్ను ధైర్యపరిచే నా తోడు నీవేగా మరువగలనా నీ మధుర ప్రేమను మరువగలనా నీ మధుర ప్రేమను యేసు నా జీవితాంతము యేసు నా జీవితాంతము చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో లోక సంభ్రమం నాపైకి దిగిసినా విశ్వాస నావలో కలవరమే రేగినా లోక సంభ్రమం నాపైకి దిగిసినా విశ్వాస నావలో కలవరమే రేగినా నిలువగలనా ఒక నిమిషమైనను నిలువగలనా ఒక నిమిషమైనను యేసు నా చెయ్యి విడిచినా యేసు నా చెయ్యి విడిచినా చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా దేవుని యొక్క మహిమగల నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ సమయంలో కీర్తనని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. కీర్తనలు 120 అధ్యాయము మొదటి నుంచి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. కీర్తన చదవడానికి మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ సామ్యుల్ గారు ముందుకు వచ్చి చదవలసిందిగా మనం చేస్తున్నాం. కీర్తనలు 125 అధ్యాయము మొదటి నుంచి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనలు 125
అధ్యాయము. మరి యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచును, సియోను కొండవలనందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపం పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఈ సమయంలో సాక్ష్యాలు చెప్పడానికి అవకాశం పడుతుందండి. ఎవరైనా మీ సాక్ష్యాలు పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నిన్న నైట్ నుంచి మమ్మీకి ఫీవర్ ఉంది. దానికోసం నేను దేవునికి ప్రేయర్ చేస్తాను. మీరు కూడా దేవునికి ప్రేయర్ చేయండి. తమ్ముడికి ఎంఆర్ఐ బ్రెయిన్ రిపోర్ట్ మంచిగానే నార్మలే వచ్చింది. తమ్ముడు ఎంఆర్ఐకి వెళ్ళినప్పుడు నేను మమ్మీ ప్రేయర్ చేశాము. దేవుని దయ వల్ల తమ్ముడు ఎంఆర్ఐ రిపోర్ట్ మంచిగానే నార్మల్ వచ్చింది. దేవుడి సాక్ష్యం దీవించును గాక. క్రైస్తవులండి, పాప చెప్పింది మరి సంఘంలో మరొక అద్భుతం మనకి కదా. శాంసంగ్ విషయంలో మరి మొన్నటి దినాన ఎంఆర్ఐకి వెళ్ళారు. బాబుకి మన అందరికి తెలిసిందే, బ్రెయిన్కి బయట చిన్న క్లాట్ ఉంది కదా. మరి అది చాలా మరి ఇప్పటికి 3 months అయింది. దేవుడు జ్ఞాపకం చేసుకొని అది మొత్తం పోవడానికి దేవుడు కృప చూపించారు. నిన్న 2 days బ్యాక్ ఆ రిపోర్ట్ వచ్చిందంట. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నాయండి? రైట్. సాక్ష్యాలు లేకపోయినట్లయితే కనుక మనం స్తుతి ఆరాధన చేద్దాం. దేవుని నామాన్ని మహిమపరచడానికి అందరూ లేచి నిలబడి దేవుని నామాన్ని స్తుతిద్దామండి. మరి 2 చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తడిదిప్పుకొని, ప్రభు వారమంతా మమ్మల్ని కాపాడారు నాయన, మీ కొందనాలు. మీ కృప మాకిచ్చి, మీ దయను మాకిచ్చి, మాతో ఉండి ప్రభు మమ్మల్ని రక్షించిన దేవా మీ కొందనాలు. మాకిచ్చిన స్వస్థతలను బట్టి మీ కొందనాలు ప్రభా. మా జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలను బట్టి మీ కొందనాలయ్యా. వారమంతా మమ్మల్ని పోషించినందుకు నీ కొందనాలు ప్రభా. మా ప్రయాణాలు తోడైనందుకు మీ కొందనాలయ్యా. మా జీవితాల్లో ఒక అచీవ్మెంట్ అనేది ఇచ్చినందుకు మీ కొందనాలు ప్రభా. నీ కృపలు మమ్మల్ని ఆదరించిన దేవా నీ కొందనాలు. మా జాబ్స్లో మాకు తోడయున్న దేవా నీ కొందనాలు. మా బిడ్డల చదువులో మీరు తోడయున్న దేవా నీ కొందనాలు. మా సమస్త విషయాల్లో నీ యొక్క ఆదరణ మాకు ఇచ్చిన దేవా నీ కొందనాలు అంటూ దేవునికి స్తుతి చెల్లిద్దాం. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీ కొందనాలు, పరిశుద్ధుడా మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు. ఘనమైన దేవా మీకు స్తుతులయ్యా, 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 స్తుతులయ్యా. పరిశుద్ధుడా మీ కొందనాలయ్యా, మహోన్నతుడా మీ కొందనాలయ్యా. మహిమగల దేవా మీకు స్తుతులు తండ్రి, మీకు స్తుతులు తండ్రి, మీకు స్తుతులు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి మీ కొందనాలు. నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. నీ అభిషేక ఆత్మని స్థలంలో ఉంచు నాయన. నీ యొక్క మందిరం అంతా నీ ఆత్మతో నీ మహిమతో నింపండి ప్రభువా. దేవా మీకు స్తుతులు, దేవా మీకు స్తుతులు, దేవా మీకు స్తుతులు. మహిమోన్నతుడా మీకు వందనాలు, మహిమగల దేవా మీకు వందనాలు. అద్భుత కరుడా మీకు స్తుతులు. మహోన్నతుడైన దేవా మీకు స్తుతయ్యా, 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 స్తుతయ్యా. ఎవరు మౌనంగా ఉండొద్దు, దేవుని స్థుతి చెల్లిదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి మీకు వందనాలు. మా తోడైన దేవా నీకు వందనాలు. మమ్మల్ని తండ్రి నాయన ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలు. నీవు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు ప్రభువా మీకు వందనాలయ్యా. ఎబెనేజరుగా మమ్మల్ని ఆదరిస్తున్న దేవా నీకు వందనాలు. నిరంతరం మమ్మల్ని చూస్తున్న దేవా మీకు స్తుతయ్యా, 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 స్తుతయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా.
తండ్రి నీకు వందనాలు, స్తోత్రమయ్యా. సర్వశక్తిమంతుడైన దేవా మీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నిజమే నాయన, మా జీవితము నా తండ్రి నువ్వు ప్రేమతో ఇచ్చిన జీవితం ప్రభా. మా రక్షణ నాయన మీరు త్యాగం చేసి ఇచ్చినటువంటి రక్షణ ప్రభా. నీ కొరకు జీవిస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ ప్రభా, మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రభా, నీ కొరకు జీవిస్తూ నా తండ్రి ఈ నామాన్ని ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని నా తండ్రి దినదినం అభివృద్ధిని నాయన మా జీవితాల్లో మా సంఘములో నాయన మాలో మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా మాకు ఇచ్చిన ధన్యతకై మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రమయ్యా. మమ్మల్ని తండ్రి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రమయ్యా. మా పక్షం నుండి నాయన మమ్మల్ని ఆదరిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రమయ్యా. లోకంలో నా తండ్రి మేము జీవిస్తుండగా పాపంతోనూ శాపముతోను ప్రభా, మనుష్యాత్మతోను నాయన దురాత్మ సమూహాలతోను ప్రభా నాయన నన్ను పోరాడి ప్రభా నిలబడ్డానికి మాకు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. ఇంకను నాయన అంతవరకు సహించే కృపను నాయన నిరంతరం మాకు మా సంఘంలో అందరికీ కూడా మీరు అనుగ్రహించి మహిమ పొందమని అడుగుచున్నా. మీరు పోషిస్తున్న విధానాన్ని బట్టి నాయన మమ్మల్ని నా తండ్రి దీవిస్తున్న విధానాన్ని బట్టి ప్రభా, నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన ఇదిగో తండ్రి సమయంలో నాయన దివ్యమైన వాక్కు వినడానికి మా హృదయాన్ని సిద్ధపరచుకుండగా ప్రభా నీ దాసుని నీడంతల ఆత్మశక్తితో నింపి నాయన పరిశుద్ధాత్మ బలము చేత మీ యొక్క పరిశుద్ధ అగ్ని చేత నాయన నాలుకలు విభాగింపబడి ప్రభా నూతన శక్తి నాయన బయటికి వచ్చి నాయన విన్న మా అందరికీ కూడా నాయన హృదయాల్లో దహింపును ప్రభా ఆత్మలో శక్తిని ప్రసాదించమని ఘనమైన మీ పాదముల స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును సర్వశక్తిమంతుడు మహోన్నతుడైనటువంటి యేసు అత్యున్నతమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. ఈ సమయంలో దేవుడు మనకి తన ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి సమయంలో మన యొక్క మందిరానికి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్య పాస్టర్ సదానందం గారు ఉన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మరి ఈ సమయంలో మరి వాక్యాన సందేశాన్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేసినప్పుడు మరి ప్రేమతో ఒప్పుకొని మన మధ్యకి వచ్చారు. మరి దేవుడు వారికి ఇచ్చిన ధన్యత మనకిచ్చినటువంటి ఆ ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాను. మంచిదండి. మనము లేఖన భాగంలోనికి వాక్యం ధ్యానించుకునే ముందు 2 మాటలు నా యొక్క పరిచయాన్ని మీకు తెలియజేస్తాను. నా పేరు సదానందం అండి. నేను అప్పోజిగూడ గ్రామంలో ఉంటాను. అక్కడ చిలుకూరు పక్కన అప్పోజిగూడ అని చిన్న కుగ్రామం ఉంటుంది. అక్కడ మా ఇల్లు మా సొంతం అక్కడే. అక్కడ సంఘము నడిపిస్తూ ఉన్నాను. మా సంఘము క్రీస్తు సాక్షుల సహవాసానికి అటాచ్మెంట్ అయ్యి నడుస్తూ ఉంది. అక్కడ స్థానిక కాపరిగా నేనే ఉంటూ సంఘాన్ని అక్కడ నడిపిస్తున్నాను. నేను చదువుకుంది తక్కువనే, 10వ తరగతి అని దేవుని వాక్యంలో ఎదుగుతూ ఉన్నాను. దాదాపు నేను రక్షణలోనికి వచ్చి దాదాపు 20 సంవత్సరాల పై మాటే. నేను చదువుకుంది మొయినాబాద్లో మెథడిస్ట్ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ దేవునిలో అన్నీ నేర్చుకుంటూ ఎదుగుతూ ఇంకా నా చిన్ననాటి జీవితం అంతా క్రీస్తులోనే ఉంటూ ఇప్పటి వరకు సేవకుడిగా నడుస్తూ ఉన్నాను. దాన్ని బట్టి ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం. పరిచయస్తులు ఉంటారు కదా, వాక్యానికి పిలువబడుతూ వాక్యాన్ని చెప్తుంటాను. ప్రతి 2వ ఆదివారం పరిగికి వెళ్తూ ఉంటాను. అక్కడ కూడా ఆరాధన నడిపించే వస్తుంటాం. మాది సంఘం అక్కడ క్రీస్తు సాక్షుల సహవాసంతో అటాచ్మెంట్ అయి ఉన్నా. నేను బైబిల్ నేర్చుకుంటూ ఉన్నాను. అలాగే అంత మాత్రమే కాదు, దాదాపుగా ఒక 3 తరగతుల్లో 3 కాలేజీలో బైబిల్ కాలేజ్ చేశాను. అంటే మాస్టర్స్ వరకు చేయలేకపోయాను, కానీ పరిస్థితులను బట్టి ఉద్యోగం చేసుకుంటూ నా యొక్క ఉద్యోగం చేసుకుంటూ సేవలో ఉన్నాను కనుక ఇబ్బందులు అన్న కొన్ని మానేయవేయడం జరిగింది. మళ్ళీ నేను ఇప్పుడు థియాలజీ నేర్చుకుంటూ ఉన్నాను బైబిల్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ దగ్గర. అక్కడ బ్రదర్ ఆర్ వంశీ దగ్గర నేను శిష్యరికం చేస్తూ ఉన్నాను. తనతో కూడా ఆ సంఘంలో నేను
అనేక సంవత్సరాల నుంచి తరఫీదు పొందుతూ ఆ సావాసంలో కూడా ఉంటున్నాను. అంటే ఇక్కడ సావాసాన్ని నడిపిస్తూ మా ఊర్లో సంఘాన్ని నేను ఎక్కువగా ఆ సంఘంలో ఉంటూ వాక్య పరిచర్య విషయంలో సంఘంలో ఉంటున్నాను. ఇది సూక్ష్మంలో మోక్షంలాగా నా పరిచయం. ఇంకెక్కువ అవసరం లేదు. మనం దేవుని కోసం ఎక్కువగా మాట్లాడుకోవాలి. నాకు మా భార్య, మా పిల్లలు ఇక్కడనే వచ్చారు. అందరి సంఘంతో, కుటుంబంతో సహా రావడం జరిగింది. మాది పెద్ద ఫ్యామిలీ, 10 మంది అన్నదమ్ముళ్ళం మేము. అందులో నేను చివరి వాడిని. 7 మంది, ముగ్గురు అక్క చెల్లెలు, 7 మంది అన్నదమ్ముళ్ళం. అందులో నేను ఒక్కనే రక్షణ తీసుకున్నాను. ఇంతో ఒక 3 కుటుంబాలు ఇంకా దేవునిలోనికి రావడం జరిగింది ఆ కష్టాన్ని బట్టి. దాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఇది నా ముఖ పరిచయం. ఈరోజు అయ్యగారు పిలవడం మేరకు నాకు తెలియదు, కొత్త పరిచయం ఈరోజు ఇక్కడ రావడం కూడా. దారిలో వెళ్తూ వెళ్తూ చాలాసార్లు సంఘాన్ని చూస్తుంటాం కానీ లోపలికి రాలేకపోయాను. ఈరోజు ఆహ్వానం మేరకు ఈరోజు సంఘానికి రావడం జరిగింది. నన్ను ఆహ్వానించిన కాపర్లకు, మీ అందరికి, సంఘస్థులందరికీ కూడా ప్రభుపేట వందలు, నా యొక్క ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇది నా ముఖ పరిచయము, ఇది నా సేవ జీవితము. మనం వాక్యంలోనికి వెళ్దాం. వాక్యం అతి ముఖ్యమైనది కనుక మన వాక్యంలోనికి చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలనైనా. మనము ప్రేమించి తండ్రి, ఇదిగో ద లార్డ్ జీసస్ చర్చికి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ప్రభా, వాక్యము మీ మాటలు మేము పంచుకొనిచుండగా మాకు అర్థమయ్యే రీతిలో మీరు మాతో మాట్లాడమని వేడుకొనిచున్నాము. మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన ఈ మంచి తరుణం బట్టి మీకు స్తోత్రములు నాయన. ఇదిగో ఈరోజు మాట్లాడను నన్ను కాదు, నేను కాదు తండ్రి, మీరే మాతో మాట్లాడి మా అందరితో మాకు కావలసిన మాటలు మీరు అందజేయమని ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. నా మాటలు వినిపిస్తున్నాయి కదండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త. ఎన్నోసార్లు మనం క్రైస్తవులం కనుక ఎన్నోసార్లు అనేక రకాలుగా అనేక వాక్యాలు ఉంటుంటాం. ఒకవేళ ఈ వాక్యాన్ని కూడా మీరు ముందే విని ఉంటే అయ్యో నాకు తెలుసు కదా అనుకోకుండా, దేవుడు ఇందులో నుంచి కొత్తదనం ఏం నేర్పిస్తున్నాడో మనం ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్లాల్సిందే మనవి చేస్తున్నాను. మత్తయి సువార్తలోని ఒక మాటను మనము చదువుకొని ముందుకెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో నుంచి ఈరోజు లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 18 వరకు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అక్కడ సందర్భాన్ని బట్టి మనము కొద్దిగా ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్దాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని దాని శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిజం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనిచున్నారు అనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగిన. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును, పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను అనేను. ఇంతవరకు చాలండి. ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆ లేఖన భాగం అంతా మనం చదవగలిగితే ఒక మాట మనకు అర్థమవుతుంది. ఈరోజు క్రైస్తవులం గల మనం అందరం బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు క్రైస్తవులు సుమా. బ్యాప్టిజం తీసుకోకపోతే క్రైస్తవులు అనబడరు. బ్యాప్టిజం తీసుకున్న వారినే క్రైస్తవులు అంటారు. ఈరోజు మనము బ్యాప్టిజం తీసుకున్నాం కనుక క్రైస్తవులం. మనమంతా క్రైస్తవులం. ఇప్పుడు క్రైస్తవేతరులను యేసుప్రభు ఎవరయ్యా అని అడిగితే ఏమంటారు అండి? ఏమని మాట్లాడతారు? ఏమని చెప్తారు అక్కడ? ఇదిగో ఆయన ఒక గొప్ప ప్రవక్త, సమాజానికి మంచి చేశాడు, మంచి మాటలు నేర్పించాడు అని చెప్పి సమాజం చెప్పగలుగుతుంది. మహాత్మా గాంధీ గారి నోటి కూడా ఒక క్షమించే గుణం రావాల్సింది కేవలం యేసుప్రభు మాటను బట్టి. ఆయన నోట నుంచి ఆ మాట వచ్చిందంటే, అలా యేసుప్రభుల వారి మాటలు ఎంతో ప్రభావవంతమైనవి, పురిగొల్పిన మాటలు, గొప్ప మాటలు, నేటికి సమాజం తెలుసుకోవలసిన మాటలు. అంత గొప్ప దేవుడు.
క్రైస్తవేతరులను అడిగితే ఏం చెప్తారంటే యేసుప్రభు మంచోడు. ఓవరాల్గా ఆలోచన చేస్తే యేసుప్రభు ఎవరు? మంచివాడు. తిండి లేని వారికి తిండిని పెట్టాడు, అద్భుత కార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, కుంటివారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు అని చెప్తారు. అంతేనా అర్థం కావాల్సిందంటే ఎవరు చెప్పాలి యేసు ప్రభుల వారి గురించి అంటే అసలు శిష్యులైన క్రైస్తవుడే చెప్పాలి. అది నువ్వు నేనే చెప్పాలి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి అడుగుతుంది బైబుల్, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావయ్యా యేసు ప్రభు కోసం అని మనల్ని అడుగుతుంది బైబుల్. అదే ప్రశ్న అడిగింది యేసు ప్రభుల వారు. అసలు ఈ మనిషి కుమారుడు అంటే సమాజం ఏమనుకుంటుంది అని ఒక ప్రశ్న అడిగాడు. సమాజం ఏమడుగుతుందో ప్రజలు చెప్పారు. ప్రవక్త అనుకుంటున్నారయ్యా, నువ్వు ఒక గొప్పవాడు అనుకుంటుంది అని అంటే అంతవరకు ఆఫ్ చేసి, సరే సమాజ విషయం పక్కన పెట్టండి, పేతురు నువ్వు నా దగ్గర ఉన్నావు కదా, నాతోటే పెరుగుతున్నావు కదా, నేను చేసిన కార్యాలు చూసినావు కదా, బయటి వారి విషయాన్ని పక్కన పెట్టండి, ఇంతకీ నా గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నాడు. బండి ఎక్కడొచ్చి ఆగింది అంటే మన దగ్గరకు వచ్చి ఆగింది. ఇప్పుడు మరి మనం ఏమనుకుంటున్నాం? పేతురు ఏమనుకున్నాడు అంటే, అయ్యా నువ్వు రాజువు, క్రీస్తువు, నువ్వు దేవుడు అని చెప్పింది. అప్పుడు అన్నాడు, నిజమే నువ్వు అన్న మాట కరెక్టే, ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడు కింది మాటను చూస్తే 18వ వచనం, మనం లేఖనాంశం 18వ వచనం ఏమని మాట్లాడుతున్నాడు? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం ఎవరిది? సంఘం ఎవరిది? దేవుని. అందుకే ఏమంటాడు? నా సంఘం. అక్కడ నొక్కి చెప్పాడు, నా సంఘం. సంఘం ఎవరిదండి? సంఘం కోసం రక్తం కార్చింది ఎవరు? యేసు ప్రభుల వారు, దేవుడు. కాబట్టి సంఘం ఆయనది. సంఘం ఎవరిదో ఇంకొక మాట చూస్తే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేస్తే సంఘం ఎవరిదో అక్కడ ఇంకా నీట్గా క్లియర్గా మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చదువుతారా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. చాలండి. అక్కడ ఏమని రాయబడి ఉంది? తన సంఘము. ఇక్కడేం రాయబడి ఉంది? నా సంఘం. ఇప్పుడు సంఘం ఎవరిది? దేవునిది. ఎంత గొప్ప మాట. ఇప్పుడు దేవుడు పేతురు గారితో మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడుతున్నావు? నువ్వేమనుకుంటున్నావయ్యా నా కోసం అంటే, నువ్వు దేవుడవయ్యా, మా కోసం ప్రాణం పెట్టబోతున్న యేసు ప్రభు రాజువు నీవు అని చెప్పాడు. కరెక్ట్గా తెలుసుకున్నావు నువ్వు. ఏదైతే ఉందో నిజం అదే. క్రైస్తవ వేతరులు అనుకున్నట్లు అర్థం కాలేదు క్రైస్తవులకు. ఇప్పుడు సమాజం కూడా ఆ రోజు దేవుని తెలియనటువంటి వాళ్ళని అడిగితే ఒక ప్రవక్త అన్నాడు, ఒక రాజు అన్నాడు, ఒక మంచివాడు అన్నారు, వదిలేశారు. పేతురు దగ్గరికి వచ్చాడు, కరెక్ట్ ఆన్సర్ దొరికింది. ఇప్పుడు మనల్ని కూడా యేసు ప్రభుల వారు అడిగితే, సమాజం దగ్గర అడిగితే మంచివాడు అంటారు. ఈరోజు మన దగ్గరకు వచ్చి ప్రశ్న వేస్తే దేవుడు మనల్ని ఏం చెప్తున్నాం? యేసు ప్రభు నా బాధలు తీర్చేవాడు, నా కష్టాలు తీర్చేవాడు. ఇంతేనా నేను అర్థం చేసుకున్నది? ఇంతవరకే ఆగిపోయినామేమో ఆలోచన చేయాలి మనం. యేసు ప్రభు గురించి మనం ఆలోచించవలసింది ఎంతవరకు మనకు అర్థమయ్యాడు, ఏ లెవెల్లో అర్థమయ్యాడు, అసలు ఆయన స్థితి ఏంటి మనకు అర్థమవుతే ఇంకా గొప్పగా దేవునిలో నిలబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లోకం అనుకున్నట్టు దేవుని గురించి మనం అనుకుంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్టే అర్థమవుతుంది. కాదు, ఒక్కొక్క మెట్టు ఆయన స్థితి అర్థం చేసుకోవడానికి ఎదగాలి మనం. అందుకే సంఘం ఉంది. సంఘంలో సంఘస్థులుగా ఈరోజు మనం ఉన్నాం. అదే ప్రశ్న పేతురు గారికి వేస్తే కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. అదే ప్రశ్న ఈరోజు మనల్ని ఇస్తే దేవుడు ఏమని మనం చెప్పగలుగుతాం? అన్నులాగే చెప్పగలుగుతామా, లేకపోతే ఆయన స్థితిని ఏదైనా వర్ణించి చెప్పగలుగుతామా? ఓ రోజు ఇదే డౌట్ వచ్చి మా బాబును నా కొడుకుని పిలిచి, నీకు తండ్రి ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నాడు. మీ డాడీ ఎవరంటే నువ్వే అన్నాడు. ఎవరన్నాడు? నువ్వే అన్నాడు. మంచిది, నేనే కదా. మీ డాడీ కోసము 2 నిమిషాలు మాట్లాడు, నీకు ఎంత తెలుసు అంత మాట్లాడంటే పట్టుమని 1 నిమిషం కూడా సరిగ్గా చెప్పలేడు. 1 నిమిషం మాట్లాడలేడు. ఎవరి కోసం? తండ్రి కోసం.
ఈరోజు తండ్రి దినోత్సవం కాబట్టి అది కూడా సందర్భం కాబట్టి మాట్లాడుతున్నాను. తండ్రి కోసం తల్లి కోసం మాట్లాడడానికి ఎంత చేశారు అంటే అనుభవంలోనికి వచ్చిన తర్వాత మాట్లాడతారు. కానీ అనుభవంలోకి రాకముందు చిన్న ఉన్నప్పుడు నాకు అడిగింది కొనిస్తారు, చెప్పింది చేస్తాడు, తప్పైతే కొడతాడు, ఇవి చెప్పి చేస్తారు కదా. అదే చెప్పాడు మా అబ్బాయి కూడా, తండ్రి కోసం మాట్లాడతాడు. అప్పుడు నా మనసు బాధ ఏమనిపించింది, అయ్యో నేనే నా కొడుకు అర్థం కాకపోతే దేవుడు నాకెంత అర్థమయ్యాడు. కరెక్టే కదా, నా కొడుకు విషయమే నేను అర్థం కాకపోతే నా దేవుడు నాకు అర్థమయ్యాడా అనే ప్రశ్న వేసుకున్నా. చాలా తక్కువ దేవుని కోసం అర్థం కావడం. అందుకే మనం ఎదుగుతున్నప్పుడు ఆ దేవుని గురించి ఎంతగా ఆలోచన చేస్తున్నామో మన ఆలోచనలకు మించింది ఆయన. అసలు ఆలోచనకు కూడా అందడు ఆ దేవుడు. అంతగా దేవుడు ఏమన్నాడు తెలుసా, నేను అర్థం కాకపోయినా పర్వాలేదు, ఈరోజు మనతో మాట్లాడుతాను. ఆ రోజు పేతురుతో మాట్లాడుతాడు. ఏమని మాట్లాడి పేతురుతోటి? ఆ 18 వచనం, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆ దేవునికి స్తోత్రం. సంఘము ఎంత ఆధిక్యత పేతురు గారికి ఇచ్చాడు చూసారా. ఆధిక్యత ఆధిక్యత. నా సంఘాన్ని కడతాను భూమి మీద, బండ మీద నా సంఘాన్ని కడతాను. నా సంఘం అంటే ఎలాంటిదో తెలుసా, ఆషామాషిది కాదు, అంతమైపోయేది కాదు, అవలీలగా మాట్లాడుకోవడానికి అవకాశాలు లేవు, అంత తక్కువగా మాట్లాడడానికి అవకాశం లేదు. అసలు సంఘం అంటే ఎంత గొప్పదో తెలుసా అని మాట్లాడుతున్న దేవుడు. సంఘం కోసము ఈరోజు మనకెంత అర్థమైంది అనేది కూడా మనకు అర్థం చేసుకోవాలి. ఏదో సంఘం ఆరంభమైంది, ప్రార్థన చేసుకున్నాం, దేవుడు ఆశీర్వదిస్తాడు అని ఇంతవరకే అయితే చాలా లోలో ఉన్నాం మనం. దానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత అనేది అవసరాలను బట్టి మనం ఆలోచన చేస్తే చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. ఆ వచనాన్ని ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం మనం. ఏమని మాట్లాడుతున్నా చూస్తే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇంతవరకు ఒక పాట అయితే, రెండో పాట చూడండి అక్కడ, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అర్థం కాలేదేమో, చివరికి అర్థమవుతుంది. దేని ముందు ఏది నిలువ తెలుసా? సంఘము ముందు. ఆ మాట చదవండి, ఎంత గొప్పగా ఉంది. ఆ మాట చదువుదాం. ఈ బండ మీద నా సంఘమును కడుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు సుమా. దేని ఎదుట? సంఘం ఎదుట. అది సంతోషం. సంఘం ఎదుట పాతాళం నిలబడదు. సంఘం ఎదుట పాతాళం నిలబడదు. అసలు పాతాళము కూకటి వేలలో లేసిపోతుంది. దేని ముందు? సంఘం ముందు. ఇప్పుడు పాతాళం గొప్పదా, సంఘము గొప్పదా అంటే ఏది గొప్ప చెప్పండి? సంఘమే గొప్పది. అంత ఆధిక్యత పేతురు గారికి ఇచ్చాడు సంఘం. ఇప్పుడు సంఘం దగ్గరకు ఒకసారి వచ్చే ముందు ఇప్పుడు పాతాళం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు పాతాళం అంటే మనకు అర్థమైందా? అసలు పాతాళం అంటే ఏంటి చెప్పండి మనలో మాట. ఎంతవరకు అర్థమైంది? పాతాళం అంటే, పాతాళం మరో పేరు నరకం, రైట్? నరకం అంటే ఏంటి ఒక మాట చెప్పండి, ఆలోచన చేయండి. మీరు చెప్పండి. ఇప్పుడు ప్రశ్న మనలో నుంచి ఉద్భవించింది కాబట్టి మీరు చెప్పాలి. ఏమనుకున్నాం మనం ఇప్పుడు నరకం అంటే? ఏమనుకున్నాం? చచ్చిపోగానే పాపం చేస్తే నరకానికి వెళ్తాం. ఇదే మనకు తెలిసిన ఓవరాల్గా బైబిల్లోని మాటలు కానీ బోధల్లో కానీ, అంతే కదా. అంతిమ ఆన్సర్ మాత్రం అది, చిట్ట చివరి ఆన్సర్ మాత్రం అది. ఏది? పాతాళం. ఏదది? పాతాళము ఇక్కడ కనుమూయగానే పాతాళములో కళ్ళు తెరు. ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు కళ్ళు తెరిసేది ఎక్కడో తెలుసా? పాతాళం. అందుకే యోబు గ్రంథంలో పాతాళం గురించి ఒక మాట ఉంది. యోబు గ్రంథం 21వ అధ్యాయము, యోబు గ్రంథము 21వ అధ్యాయంలో ఒక చదువుకుందాం మాటను.
యోబు గ్రంథం 21 అధ్యాయం 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళానికి దిగుదురు. ఒక్క క్షణం, కన్ను మూసి ఇట్లా కనురెప్ప కొట్టండి, ఎన్ని సెకండ్స్ పడుతుంది? క్షణం. కన్ను మూసి కన్ను తెరిచేసరికి భూమి మీద బ్రతుకుతున్న మనిషి చనిపోగానే ఎక్కడికి వెళ్తాడంట? పాతాళానికి వెళ్తారు. బైబిల్లో మరో దగ్గర మరో చోట మరో మంచి మాట ఉంటుంది. ఏంటో తెలుసా? పాతాళం ఎవరిని పట్టుకుంటుంది అంటే పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. ఎవరిని పట్టుకుంటుంది? పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. ఇప్పుడు పాతాళం కోసం మన ధ్యానం. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. పాతాళానికి, నరకానికి ఎవరు పోతారంటే పాపం చేసిన వారు పోతారు. అసలు పాపం చేసిన వారు పోవడానికి వారి కోసం ఏమైనా పాతాళం ఉంది? కాదు కదా. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది 25వ అధ్యాయంలో. ఎక్కడ తీర్పు తీర్చేటప్పుడు, యేసు ప్రభుల వారు తీర్పు తీర్చేటప్పుడు అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. అసలు పాతాళం ఎవరి గురించి ఉంది అంటే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. 41వ వచనం, 25వ అధ్యాయం 41, మత్తయి సువార్త 25. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడు. అసలు ఎవరి కోసం ఉంది నరకము? అపవాది కోసం ఉంది. మన కోసం లేదే. మరి మనమేంటి పాతాళానికి పోతాడని దేవుడు సెలవిస్తున్నాడు అంటే? నరకం ఉంది మన కోసం కాదు, పాతాళం ఉంది మన కోసం కాదు. ఎవరి కోసం ఉంది అంటే నరకము, పాతాళము అపవాది సాతాను కోసం చేయబడి. కానీ మనం పోవాల్సిన పరిస్థితి ఏంటంటే మనదంతా అదే గ్యాంగ్ కదా. ఏ గ్యాంగ్? పాపం మూటగట్టుకొని సాతాను వెంబడి ఫాలో అవుతున్నాం. ఈ పేరుంటే బాధపడకండి, ఒక మాట చెప్తాను. సంఘంలో ప్రభుదాస్, సంఘంలో ఏం పేరు? బయట పొగదాస్. ఇలా ఉన్నాయి సంఘాలు. సంఘంలో ఉంటూ నరకానికి జారిపోయే అవకాశాలు ఉన్నాయి పిల్లలు. ఇప్పుడు తెలుసా, అసలు నరకం అంటే ఎవరికైనా భయం పుడుతుందా అంటే అస్సలు భయం పుట్టదు. పాతాళమా, చూద్దాంలే, మన కోసమా? పాపం చేస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, ఆలోచనలో కానీ నరకం అన్న మాట గుర్తురాదు చూడు మనకు. కానీ చచ్చిపోయినప్పుడు మాత్రం పోయేది అదే మన తుది నిర్ణయం. అర్థమైందా? అక్కడనే పోవాల్సింది. కానీ అక్కడి నుంచి తప్పించడానికి యేసు ప్రభుల వారు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నరకం అంటే ఏమనుకుంటున్నాము? సాతాను కోసము చేయబడింది. మనము వానితో సహవాసం చేస్తే, పాపంలో సహవాసం చేస్తే మనము నరకానికి వెళ్తున్నాం. నరకానికి పోవలసిన మనల్ని దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నరకము, పాతాళం ముందు నరకము నిలబడదు, కానీ పోతుంది ఆలోచన మాత్రం ప్రతి క్షణం అక్కడే. ఏ హైందవ పూజారులను చూడండి, ఏ హైందవ గుడులను చూడండి, ఎక్కడైనా చూడండి, భక్తులు భక్తులు భక్తులు. మసీదుల్లో భక్తులు, చర్చిల్లో భక్తులు, గుడిలలో భక్తులు, అందరు భక్తులే. ఇప్పుడు భక్తిహీనులు ఎవరు? పాపాత్ములు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేసి నరకానికి జారిపోతున్నారే. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నరకము సంఘం ముందు నిలబడదు, సంఘం ముందు నిలబడదు అని చెప్పాడు. అసలు ఇంకో మాట చెప్తాను మీకు. లూకా సువార్త ఒక మంచి మాట అని చెప్తాను. ఆ మాటను చూసి ముందుకెళ్ళి ముగించేస్తాం. లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త, దీనికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పిల్లరా. ఈరోజు మనం అందరం రాత్రిపూట పడుకుంటాం కదా. పడుకున్నప్పుడు మధ్యరాత్రి మిట్ట మధ్యరాత్రి 2 గంటలకు మనం వాష్రూమ్స్ వెళ్తాం. చీకటి ఉంటే వెళ్తామా, వెళ్తురుంటే వెళ్తామా? వెళ్తురుంటే వెళ్తాం. చీకట్లో వెళ్ళడానికి భయపడతాం. ఎందుకు? ఏముందని?
ఓవరాల్ చెప్పండి మన మనసులో మాట ఏమని ఉందని భయపడతాం? దయ్యం ఉందని భయపడతాం ఓవరాల్గా కదా. ఏముంది చీకట్లో ఏం కనిపిస్తుంది అంట? దయ్యం కనిపిస్తుంది కాబట్టి పోవడానికి కూడా లేవడానికి కూడా భయపడే రకం మనం. దేన్ని చూసి భయపడతాం సుమా? దేన్ని చూసి భయపడతాము? చీకట్లో ఉన్న దయ్యం చూసి. చీకటి కూడా కాదు, చీకట్లో ఉన్న దయ్యం చూసి. ఆ దయ్యం ఏదో చీకట్లోనే కనిపిస్తుంది, తెల్లారి కనిపించదు మళ్ళీ మనకు. తెల్లారి అంటే డేలో ఉన్నంత ధైర్యం చీకట్లో ఉంటుందా? ఉండదు. ఆ చీకట్లో దయ్యం మాత్రం కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు. ఆ దయ్యాన్ని కనిపిస్తాం, ఆ దయ్యానికి భయపడతాం మనం కదా. భయపడతామా? భయపడతాం. ఇప్పుడు వచనాన్ని చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో 31వ వచనం చదువుదాం. యేసు నీ పేరేమని వానిని అడుగగా చాలా దయ్యములు వానిలో జొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేనాని చెప్పి నెక్స్ట్ మాట పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని వేడుకుంటుంది. ఎవరు వేడుకుంటుంది? దయ్యము యేసుప్రభుని వేడుకుంటుంది. యేసుప్రభువా దయచేసి నన్ను నరకానికి పోనీయకు అని దయ్యం వేడుకుంటుంది. అర్థమైందో లేదో ముఖ్యాంశాలు మరోసారి చెప్దాం. నరకంని చూసి ఎవరు భయపడుతుర్రు? దయ్యం భయపడుతుంది. దయ్యాన్ని చూసింది ఎవరు భయపడుతుర్రు? మనం భయపడుతున్నాం. ఇప్పుడు మనం నరకం అంటే ఎంత భయం ఉండాలి మనకు? దయ్యానికంటే భయం ఎక్కువ మనకు ఉండాలి. దేన్ని చూస్తే? నరకాన్ని చూస్తే. దయ్యాలే భయపడుతున్నాయి దేన్ని చూసి? నరకాన్ని చూసి. కానీ మనకెంతుంది? తాఫీగా బట్టలు మనము పడుకుంటాం, ఏ భయం లేదు. స్వర్గానికి పోయేటంత టికెట్ తీసుకొని ఉన్నామన్నంత బతుకుతాం మనం. పాపం గుర్తుకు రాదు, తప్పులు గుర్తుకు రావు, చేసిన పశ్చాత్తాపము మనకు గుర్తుకు రాదు, పాపం అనే జోలి ఉన్నామని గుర్తుకు రాదు. ఎందుకు? మనకు అసలు ఏ చింతా చీకు లేదు. చూడండి మనం బ్రతికేటప్పుడు అసలు దయ్యాలే భయపడుతున్నాయి నరకాన్ని చూసి. అసలు మనకెంత ఉండాలంటే నరకం భయం. ఆ నరక భయం తీసేసే దేవుడు నరకానికి దయ్యాలు భయపడుతున్నాయి. ఎందుకంటే వాటి కోసం సిద్ధపడ్డది కనుక దేవుడు ఈరోజు మీరు భయపడకూడదని ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో మాట చదువుకొని ముందుకెళ్ళి ముగించేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం ఆ మాట ఏముంది చూడండి. ఏముంది? పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలువ నేరవు అని చెప్పాడంట. దేని ముందు నిలబడంటే సంఘం ముందు నిలబడదు. దేని ముందు నిలబడదు? ఇప్పుడు చెప్పండి, సంఘం గొప్పదా పాతాళం గొప్పదా అంటే సంఘమే గొప్పది. సంఘము ముందు పాతాళము కొట్టివేయబడింది. సంఘం ఏమంటారు తెలుసా? పాతాళము జర్రబాబు పక్కకు జరగాలి హిందీలో అంటారు కదా, హటోజీ బాజుకు హటోజీ అంటారు కదా. అంటే అలా జరుపుకొని వెళ్ళిపోతుంది. సంఘం అంత గొప్పది. ఈరోజు ఎక్కడున్నా సార్వత్రిక సంఘం ఒకటి ఉంటుంది, స్థానిక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘములో నుంచి ముగించేస్తాను, 3 మాటలు చెప్పి ముగించేస్తాను, జాగ్రత్తగా విందాం. ఆ సంఘము నరకములో తప్పించడానికి యేసుప్రభుల వాళ్ళు పైలోకం నుంచి భూమి మీదకి వచ్చి మనల్ని అందరినీ పాప ఊబిలో ఉన్న మనల్ని, దేవుడే తెలియనటువంటి మనల్ని, నరకానికి జారిపోతున్న మనల్ని రక్షించి పట్టుకొని ఆయన రక్తం ద్వారా మనల్ని శుద్ధీకరించి, కుమారుడా నువ్వు నరకానికి జారిపోకూడదు, నీ పాప జీవితం నరకానికి జారిపోతే నువ్వు నరకానికి జారిపోవడం ఇష్టం లేదు, నువ్వు ఎక్కడ రావాలి తెలుసా? సంఘములో ఉండి పరలోక రాజ్యానికి రావాలి. నిన్ను సంఘములో నా విలువ పెట్టి కొన్నాను, నువ్వు ఉండవలసింది ఎక్కడ? సంఘములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం దేన్ని తప్పించుకుంటుంది? సంఘము నరకానికి తప్పించుకుంటుంది. ప్రమాదాన్ని తప్పించుకొని ఒక సేఫ్ ప్లేస్, ప్రమాదాన్ని తప్పించుకొని ఒక సేఫ్ ప్లేస్లో ఉంది అంటే సంఘం మాత్రమే సుమా. ఎన్నో సంఘాలు ఈ ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలకు అర్హత లేదు. యేసు రక్తంలో కడగబడిన సంఘానికి మాత్రమే అర్హత ఉంది. ఆ సంఘంలో నీవున్నావు, నేనున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? నేరుగా కనుమూయగానే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గంలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. అంత గొప్ప సంఘంలో ఈరోజు ఉన్నాం.
చాలామంది ఏమంటారు తెలుసా, మా సంఘం గొప్పది. ఎక్కడ గొప్పది? 100 మంది ఉంటే గొప్పది. మాకు కూడా చిన్న సంఘం, ఒక 10 మంది కూడా ఉండరు మా సంఘంలో. మా సంఘానికి చెప్తా, అమ్మా అయ్యా నువ్వు ఉన్న సంఘం ఎలాంటిదో తెలుసా, పాతాళలోక ద్వారములు ఈ సంఘం ముందు నిలబడదు. నువ్వు ఇద్దరు ఉన్న బాధపడకు, ముగ్గురు ఉన్న బాధపడకు, నువ్వు సంఘంలో ఉన్నావు, ఒక్కడవైనా పర్వాలేదు. ఎక్కడున్నావు నువ్వు? నరకానికి తప్పించుకొని సంఘంలో ఉన్నావు. నీ కాలి గోటితో సమానం నరకం. నువ్వు తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గం సిద్ధం చేశాడు. సంఘము. యేసు ప్రభుల వారు రక్తం పెట్టి విలువ పెట్టి కొన్నాడు ఆ సంఘంలో. ఆ సంఘాన్ని కట్టేది ఆయనే, ఆ సంఘం కోసం రక్తం ఇచ్చింది ఆయనే, ఆ సంఘాన్ని నిలబెట్టేది ఆయనే, ఆ సంఘాన్ని కట్టేది ఆయనే. ఆ సంఘంలో నిన్ను నన్ను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సంఘం అంత గొప్పది. ఈరోజు స్థానిక సంఘంలో ఇక్కడున్నాం, ఈరోజు ఇక్కడ ఉంది, ఎక్కడెక్కడో ఉంది. సార్వత్రిక సంఘం నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం ఉంది. అంటే సంఘంలో ఉన్న మనకు ఎంత గట్స్ ఉండాలి. నేను చచ్చిపోతే ఎక్కడ వెళ్తా అనమాట? పరలోక రాజ్యానికి వెళ్తా. ఈ లోకంలో ఉన్న వాటి కోసం అతిశయపడొద్దు, తుచ్చమైన కోరికలు అతిశయపడొద్దు. సంఘంలో ఉన్న వ్యక్తి ఉన్నామంటే కేవలం ఈ సంఘాన్ని బట్టి మనం అతిశయించాలి. ఎందుకో తెలుసా, నరకాన్ని తప్పించుకునే భూమి మీద ఒకే ఒక్క మార్గం సంఘం, ఒకే ఒక్క మార్గం సంఘం, ఇంకెక్కడ లేదు అవకాశం. ఆ సంఘంలో ఈరోజు నీవు నేను యేసు ప్రభు రక్తంలో కడగబడి. ఈ సంఘంలో కూడా ఉంటారు బ్యాప్టిజం తీసుకోకుండా, వాళ్ళు కూడా అనుకుంటారు నేను కూడా పరలోక రాజ్యాన్ని పోతాను. వాళ్ళు పోరు. ఎవరు పోతారు? యేసు ప్రభు దేవుడని, ఆయన రక్షకుడని ఆయన ఒప్పుకొని ప్రార్థన చేసి మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి నిలబడి సంఘములో పాపానికి దూరం అవుతాయి తప్ప పరలోక రాజ్యము. ఎంతో ప్రాసెస్ ఉంది, అనంగానే కాదు. అంత గొప్ప సంఘంలో ఈరోజు ఉన్నాం. ఏమనుందో తెలుసా బైబిల్? ఆ మాటను చూసి ముగించుకుందాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు సంఘము ముందు నిలబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సంఘంలో నీవు నేను నిలబడ్డామంటే ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం ప్రియులారా. ఆన్ ద స్పాట్ చచ్చిపోతే మనం ఎక్కడ వెళ్తాం? స్వర్గానికి. యేసు ప్రభుల వారు తీసుకెళ్తాం. అంత గొప్ప ధన్యత ఉంది. అంత గొప్ప ధన్యత ఇక్కడ ఉన్నప్పుడు మనం నెగ్లిజెన్సీ అంటారు కదా ఇంగ్లీష్లో. మనము ఏం పర్వాలేదు, సంఘానికి పోకున్నా పర్వాలేదు అంటే అప్పుడు అర్థం కావాలి, అమ్మో నేను సంఘానికి పోకపోతే ఎక్కడికి పోతే నెక్స్ట్, అబ్బా నెక్స్ట్ నరకానికే నా దారి. సంఘానికి మిస్ అయిన మన ప్రయాణం ఎక్కడుంది? అంతే, అది గుడ్డిగా నమ్మేసేయాలి. మనం సంఘానికి వెళ్ళాలి, సంఘ కార్యక్రమాలలో ఉండాలి, సంఘం గొప్పదని తెలుసుకోవాలి. పాస్టర్ గారికి మన సంఘస్థులను ఖచ్చితంగా తెలియాలి, బాధ్యతలు అప్పగించాలి, సంఘస్థుడని తెలియాలి. మనం ఆ సంఘంలో నిలబడితే ఆశీర్వాదాలు. ఈరోజు మా సంఘంలో చెప్పారు, సంఘంలో ఉండే ఆశీర్వాదాలు ఎంత గొప్పో తెలుసా? యేసు ప్రభువే మనం బడి ఉండాలి, ఇంకా ఆశీర్వాదం కొడితే ఏంటండి? ఈ లోకంలో తుచ్చమైన కోరికలు, అవసరాలకు అక్షయమైన, ఈరోజు చెప్పాను, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడాలి. అక్షయమైన ఆహారం ఈ బైబిలే, వాక్యమే, సంఘమే. అక్షయమైన వాటి కోసం కష్టపడి మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాము. అక్షయమైన ఆహారం కోసం నిలబడి సంఘంలో నిలబడి, కరెక్ట్గా సంఘంలో నిలబడి పాపానికి దూరం ఉండి సంఘంలో నిలబడి పరలోక రాజ్యానికి చేరుదాము. దేవుడు మనకే వదిలేస్తున్నాడు. సంఘం అంటే ఎంత గొప్పదో ఇప్పుడు తెలుసుకున్నాం ప్రియులారా. అనేక విధాలుగా మీరు వినొచ్చు సంఘం కోసం. నేను చెప్పేది చాలా తక్కువగా అర్థం కావచ్చు, కానీ అర్థం చేసుకోవడానికి, ఆలోచించుకోవడానికి మన ఆలోచన ఇంకా మెరుగుపడాలి. నేను చెప్పే విషయంలో తక్కువనే ఉండొచ్చు, కానీ వాక్యాలు తెలిసిన మీకు ఇంకా గొప్పగా వాక్యాల నుంచి అర్థం చేసుకోవాలి. అంత గొప్పగా సంఘం కోసం నిలబడగలిగితే దేవుడు ఎంత గొప్పగా మనం నిలబెడతాడో ఆ దేవునికి తెలుసు. మనకు ఆ పరిస్థితులకు వెళ్ళే తప్ప అర్థం కాదు ప్రియులారా. కాబట్టి పాతాళ లోకంలోనికి జారిపోకుండా పాతాళాన్ని తప్పించుకునే ఒక సేఫ్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది సంఘం. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన సంఘం. ఆ సంఘంలో ఈరోజు నీవు నేను ఉన్నాం. ఎంత దేవునికి కృతజ్ఞతలు తెలియాలి, ఎంత దేవునికి అన్యూన్యంగా బ్రతకాలి, సంఘాన్ని వదలకుండా బ్రతకాలి, సంఘానికి ఆలస్యం రాకుండా బ్రతకాలి. సంఘం అంటే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వడంలో బ్రతకాలి. మీరు ఆలోచన చేయండి, సంఘానికి మీరు ముందు రండి. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను, ముందు రండి. ఎవరి కోసం చూడొద్దు. మనం ఎవరి కోసం చూడాలి? యేసయ్య కోసం చూసి రావాలి. అప్పుడు
అప్పుడు ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా మనల్ని నింపి పంపుతానే ఉంటాడు. అంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే సంఘంలో ఈరోజు ఉన్నాం. దేవుడు అన్నాడు తిమోతి పత్రికలు ఏమని తెలుసా, నువ్వు సంఘంలో ఉంటే ఈ లోకంలో ఉన్న వాటి నుండి నీకు ఆశీర్వాదం ఉంటే పరసంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. కానీ లోకంలో ఉంటే లోకాశీర్వాదాలే ఉంటాయి. కొంతకాలం ఈ శరీరంలో ఉన్న జీవం వరకే ఉంటుంది, చనిపోతే ఎప్పుడు ఆశీర్వాదాలు ఉన్నాయి. సంఘం అంత గొప్పదిగా దేవుడు తెలియజేశాడు. ప్రియులారా, నరకం వాటి కోసము చేయబడింది. ఆ నరకం తప్పించుకొని బాప్తిజం పొంది సంఘంలో నిలబడి ఆశీర్వాదాలు పొందుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలి. సంఘంలో నిలబడదాం, బలంగా నిలబడదాం, సంఘం కోసం నిలబడదాం, దేవుని కోసం నిలబడదాం. దేవుడు ఎంత ఆశీర్వాదాలు ఉంటే ఆశీర్వాదాలను పొందుకొని అనుభవించుకొని ముందుకెళ్దాం. ఇంత గొప్ప మాటలు దేవుడు మనకు తెలియజేసినందుకు ఒక చిన్న మాట కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఈ భూమి మీద ఏదైనా భద్రమైన చోటు ఉందంటే సంఘం. ఈ లోకంలో మాకు ఏర్పాటు చేసి నరకాన్ని తప్పించుకుని ఒక గొప్ప అవకాశం మాకు ఇచ్చారు. అది సంఘం అని తెలియజేసిన మాటలను బట్టి మీకు స్తోత్రం. ఆ సంఘంలో ప్రభు మమ్మను ఒక సంఘస్థుడిగా మమ్మల్ని ఏర్పాటు చేసిన విధానం బట్టి స్తోత్రములు. మేము విన్న మాటలు తండ్రి అయ్యా, క్రీస్తు రక్తంలో కడగబడి, పాపంలో కడగబడి, పరిశుద్ధతలో నిలబడి, పశ్చాత్తాపంలో ఉండి ప్రభా మేము పాపములకు దూరం ఉండు సంఘంలో నిలబడి పరలోక రాజ్యానికి వచ్చే గొప్ప ధన్యత మాకు దయచేసావని నమ్ముచు మాటలను తెలియజేసిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవచ్చు. ఇచ్చిన ఈ మాటలు తండ్రి మా మనసులో ఉంచుకొని ఎప్పుడు కొట్టుకొని పోకుండా మీ యొక్క సాయం దయచేయమని వేడుకొనచ్చు. ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పేట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, సమయం ఇచ్చిన ఆయగారికి వందనాలు. మీరు కూడా అర్థం చేసుకుంటారు, మాటలు కొద్దిగా అంతా చదువుకోలేదు, అర్థం చేసుకొని మీరు కూడా ఆ వాక్యంలో నిలబడతారని చిన్న మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుని యొక్క అత్యున్నతమైన నామానికి వందనాలు. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ విధంగా మరి చిలుకూరు గ్రామం పక్కనే అని చెప్పారు, పేరు అంత ఐడియా లేదు నాకు. అయినప్పటికీ మరి అయ్యగారు మంచి చక్కని వాక్యాన్ని, మనకి కావాల్సిన వాక్యాన్ని అందించారు. సంఘం యొక్క శ్రేష్టత ఏంటి, సంఘం యొక్క మరి ఇంపార్టెన్స్ ఏంటి అన్నది చెప్పారు. నిజమే, కొద్ది మాటలే కావచ్చు కానీ హృదయాన్ని తాకడానికి దేవుడు కృప చూపించారు. అంత చక్కని సందేశాన్ని ప్రభు సహాయత, ఆత్మ సహాయత ఇచ్చినటువంటి మరి బ్రదర్ గారికి మా సంఘం తరఫున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి సమయమందు ప్రభు సన్నిధి తెచ్చినటువంటి కానుకలు సమర్పిద్దామండి. కానుకలు సమర్పించుకుంటుండగా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించమనే పాటను పాడదాం. పాటను పాడుచుండగా ప్రభు సన్నిధికి తెచ్చిన కానుకలు సమర్పించుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్లనా
ఎత్తబడినటువంటి కానుకల నిమిత్తము దేవుడానికి మహిమకరంగా సంఘారాధన జరిపించుకునే విధానాన్ని బట్టి, అదేవిధంగా సంఘ అభివృద్ధి కోసము, సంఘులున్న అవసరతల కోసం చివరి ప్రార్థనగా మన మధ్య ఉంటే సిస్టర్ బేబీ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ మహోన్నతుడ నాయన, నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య, మరి నేను నీ వాక్యం ద్వారా మరి మా హృదయాల ప్రభా నా తండ్రి ఆదరించబడ్డాయి ప్రభా. దాన్ని బట్టి నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆశ్చర్యకరంగా ప్రభా నా తండ్రి నాయన, మరి నా తండ్రి నాయన ఎంత గొప్ప కార్యాలు మీరు పాపట్లు జరిగిస్తున్నారు ప్రభా. నాయన ఈ సంఘంలో ప్రభా నిలిచి ఉండటం ఎంతో గొప్ప ధన్యత నిజమే ప్రభా. అట్టి సంఘాన్ని మీరు మాకు అందరికీ అనుగ్రహించినందుకు నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఆ సంఘంలో నిలిచి ప్రభా పాతాళాన్ని ప్రభా జయించే శక్తి మీరు మాకు ఇస్తామని నేను వాగ్దానం చేశారు ప్రభా. ఆ స్థితి మేము కలిగి ఉండి ప్రభా నా తండ్రి ఆ పాతాళాన్ని జయించుటకు ప్రభా నిత్య జీవ వారసులు మేము అవ్వటకు ప్రభా నేను నీ కృప చూపించమని అడుగుతున్నా. నేను చివరి వరకు అంతం వరకు సహించి ప్రభా గొప్ప రక్షణ భాగ్యాన్ని మేము పొందుకొనుటకు మీరే మా పట్ల నీ కృప చూపించండి ప్రభా. అలాగే మేమే కాకుండా ప్రభా మా కుటుంబ సభ్యులందరూ కూడా నీ సన్నిధికి వచ్చి ప్రభా ఈ గొప్ప ధన్యతను తెలుసుకుని ప్రభా గొప్ప ధన్యత పొందుకొనుటకు నీ కృప చూపించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఆ విధంగా నీ బిడ్డలుగా ప్రభా వచ్చిన మేమందరం కూడా ప్రభా నా తండ్రి నాయన నిన్ను నా తండ్రి మాలో చూపించే విధంగా ప్రభా నా తండ్రి మా ప్రవర్తన సరిచేసుకుని ప్రభా ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు నీ పరలోకం నుంచి దిగి వచ్చి మా కొరకు నాయన రక్తం కార్చి ప్రభా నీ రక్తం ద్వారా మా సంఘాన్ని నాయన కట్టి నడిపిస్తున్నందుకు నీకు ఎంతగానో స్తోత్రాలు ప్రభా. ఇట్టి గొప్ప ధన్యతనమైన విడిచిపెట్టుకోకుండా ప్రభా నా తండ్రి అటు స్థితినైనా అంతవరకు మీరు సహించి ప్రభా నైనా గొప్ప రక్షణ భాగ్యంలో నడుచుకున్నట్టుకు మీరు ఇచ్చిన నైనా వాక్యాహారాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే ప్రభా సంఘంలో కూడా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు నైనా ఆశీర్వదించండి, దీవించండి. సంఘ కాపురాన్ని దీవించండి. వాక్యం అందించిన నైనా సహోదరుడు పాస్టర్ గారిని దీవించండి ప్రభా. కుటుంబాంతని దీవించండి ప్రభా. సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. అలాగే ప్రభా ప్రతి ఒక్కరు వేసిన నైనా నీ సన్నిధికి తెచ్చిన కానుకలను ఆశీర్వదించండి ప్రభా. నీ సంఘ అభివృద్ధి కోసం అయినా నా తండ్రి అవి ఉపయోగపడటకు నీ కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. ఆ విధంగా ప్రభా సంఘ సరిహద్దులు విశాలపరచండి ప్రభా. మేము ప్రభా వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకున్నట్టుకు ఆ వాక్యం ద్వారా మేము ఇంకా ఆత్మీయంగా బలపడటకు మీరే కృప చూపించి సహాయం చేయమని ఆ వాక్యం ప్రభా నా తండ్రి నాయన హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారం జీవిస్తూ ముందుకు నడవడానికి మీ కృప చూపించి సహాయం చేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడుగు బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందును నెరవేరును గాక. మన దిన ఆహార నేడు మాకు దయచేయము, మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము, మా శోధనలోకి తేకాదశి నుంచి తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవననాము, పెంపుగా నీ సేవ ప్రియముగను నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకి మన కుటుంబాలకి అంతవరకు తోడైండునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.